భూమిని సూర్య బారి నుండి కాపాడతాడు గగన్. కార్లో ఇంటికి తీసుకొస్తూ ఉండగా భూమి ఎమోషనల్గా గగన్ని ఇలా అడుగుతూ ఉంటుంది. అందరి కష్టాలు నీకు అర్థమవుతాయి బావా, అందరి కష్టాన్ని అర్థం చేసుకుంటావు, మరి నా ప్రేమ ఎందుకు నీకు అర్థం అవ్వట్లేదు బావా అని కన్నీళ్లతో భూమి గగన్ని నిలదీస్తుండగా అవే కన్నీళ్లు పెట్టుకుంటూ గగన్ భూమి వైపు చూస్తూ, నేను నీ ప్రేమని అర్థం చేసుకోవడం కాదు, నువ్వే నన్ను అర్థం చేసుకోవట్లేదు. నేను ఏది చేసినా కూడా నువ్వు పన్నంటి కాపురానికి 12 సూత్రాలు అనుకుంటున్నావే తప్ప ఆ ప్రేమ నా గుండె లోతుల్లో నుంచి వచ్చిందని నీకు అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి నా కన్నీళ్లతో నేనే పోరాడుతున్నాను అని అంటూ జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు గగన్. సూర్య కండిషన్ ప్రకారం శివాని కొట్టి ఇంటి నుండి బయటికి గెంటేస్తాడు. అవన్నీ గగన్ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. నా ప్రేమని నువ్వు అస్సలు అర్థం చేసుకోవట్లేదు, నేను ఎంత చెప్పినా కూడా నువ్వు అర్థం చేసుకోవట్లేదు అని గగన్ అనేసరికి భూమికి ఒక్కసారిగా గగన్ ఐ లవ్ యూ చెప్పడం, దగ్గరగా తీసుకోవడం అన్నీ గుర్తు తెచ్చుకొని సంతోషంగా బావా ఐ లవ్ యూ అని అనగానే భూమి చేయి పట్టుకొని చేయి పైన ముద్దు పెట్టి లవ్ యూ టు భూమి అని చెప్తాడు. ఇద్దరు ఒకరినొకరు వాటేసుకుంటారు. ప్రేమగా హక్ చేసుకొని ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు గగన్ భూమి. శివ వెళ్ళిపోయినట్టేనా? ఇప్పుడు శివ ప్రయాణం ఎటువైపు? బిందుతో పెళ్లి జరుగుతుందా, పూరితో పెళ్లి జరుగుతుందా? అసలు శివ ఏం చేస్తాడో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.